సో మీరు కూడా కింద కమెంట్స్‌లో కానీ, లేకపోతే హ్యాష్‌ట్యాగ్స్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ఎక్కడైనా సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని యూజ్ చేయండి. ఎందుకంటే మన ఇండియన్ మహిళ మనం చూస్తూనే ఉన్నాం. ఎంత అంటే తప్పులనేవి ఎవరైనా చేస్తారనేది సహజం అది. అక్కడ జరిగిందేంటంటే తన మాన ప్ర మా మానభంగం జరగకుండా లేకపోతే యెస్. తన ప్రాణరక్షణ కోసం చేసిన అటెంప్ట్ అది. యెస్. తనేమి ఇంటెన్షనల్‌గా కిల్ చేసింది కాదు. ఏంటంటే పాస్‌పోర్ట్ ఈస్ ఎ పర్సనల్ డాక్యుమెంట్ హ్మ్. అండ్ నోబడీ హాస్ ఎ రైట్ టు సీజ్ ఇట్ ఆర్ టు కన్ఫిస్కేట్ ఇట్ ఫ్రమ్ యువర్ కస్టడీ. హ్మ్. సో అట్లాంటిది జరిగింది. ఇప్పుడు ఇండియాలో అయితే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. పాస్‌పోర్ట్ ఒకవేళ కన్ఫిస్కేట్ చేస్తే. కానీ వాళ్ళ చట్టము వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది కాబట్టే తను అంత అడ్వాంటేజ్ తీసుకోగలిగినాడు. ఒక సింగిల్ మహిళ అని చెప్పేసి తను ఎంతైతే ప్లే చేసినాడో దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. తను ఎంతసేపు మా పౌరుడిని చంపిందని దాని గురించే మాట్లాడుతున్నారు గానీ, అతడి వల్ల తాను ఎంత టార్చర్ అయింది, అతని వల్ల తను ఎంత హెరాస్ అయిందనేది ఆ పాయింట్ మీద ఎవరు మాట్లాడట్లేదు. హ్మ్. ఏంటంటే అక్కడ ఇప్పుడు ముస్లిం చట్టాలు ఎప్పుడైనా కూడా విమెన్‌కి ఎప్పుడు సపోర్ట్ చేయవు. సో ఏంటంటే అదే జరిగిందిక్కడ. సో ఏంటంటే తన ప్రాణరక్షణ కోసం చేసిందని చెప్పేసి తన డిఫెన్స్. కానీ వీళ్ళు దాన్ని ఒప్పుకునే స్టేజ్‌లో లేరు కాబట్టి తను ఇక్కడ బలి కావాల్సొస్తుంది ఆ సిట్యుయేషన్‌లో. అదే మన దగ్గర అంత ఇదిగా ఆ సిట్యుయేషన్ ఉండదు మన దగ్గర. ప్రాణరక్షణ కోసము నేను చేసినా అంటే డెఫినైట్‌లీ థెర్ విల్ బి ఎ రెమెడీ ఫర్ థట్ అండ్ థెర్ విల్ బి ఎన్ ఎక్స్‌క్యూజ్ ఫర్ థట్. కానీ హ్మ్. ఇప్పుడు వాళ్ళ చట్టము లేకపోతే వాళ్ళ దేశం కాబట్టి మనం ఇంత ఆలోచించాల్సొస్తుంది.